నమస్తే. వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నా పేరు నెల్లుట్ల రాధామనోహర్రావు, సీనియర్ జర్నలిస్ట్. తెలంగాణ మలిదేశ ఉద్యమంలో ఉద్యమకారులకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి అన్న అంశం మీద మనకిప్పుడు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిండిగ వెంకన్న గారు మనతో ఉన్నారు. నమస్కారం వెంకన్న గారు. వెంకన్న గారు, తెలంగాణ ఈ ఉద్యమకారుల సంక్షేమానికి మీరు చేస్తున్నటువంటి కృషి ఏమిటి, మీ కార్యాచరణ ఏమిటి? తెలంగాణ వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్ ఛానల్కు ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి ఈ ఛానల్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, మలిదేశ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వము సంక్షేమం కోసము పాటుపడాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి పాటుపడుతుంది. అదేవిధంగా మలిదేశ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందుల పాలైనటువంటి ఉద్యమకారులను కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి విజ్ఞప్తి చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలలో భాగంగా ఉద్యమకారులకు 250 గజాలు, 25,000 పెన్షను, హెల్త్ కార్డులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా 2022లో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితిని రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా ప్రభుత్వం నుంచి గుర్తింపు తీసుకొని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసము, వాళ్ళ హక్కుల కోసము రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులవర్గ మతాలకు అతీతంగా ముందుకు పోతున్నాము. ఆ క్రమంలో భాగంగా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు జి రూబీ స్టీవెన్ తోటి కలిసి రాష్ట్ర కమిటీ సభ్యులు కలిసి ప్రజావాణిలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి ఒక వినతి పత్రము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సంబోధిస్తూ ఒక విజ్ఞప్తిని పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. దానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ సచివాలయానికి పంపినటువంటి ఒక రిప్లై లెటర్ కూడా మా సంఘానికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. అయితే ఉద్యమకారులు ఏదైతే సంక్షేమం కోసం పాటుపడుతున్నామో దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఎంత మేరకు ఈ ముందుకు పోతున్నది, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నదని మళ్ళీ మాకు వచ్చినటువంటి రిప్లై లెటర్ మీద మళ్ళీ తెలంగాణ సచివాలయంలో విచారణ చేయగా ప్రస్తుతము ప్రభుత్వము విధానపరమైనటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతము ప్రభుత్వము అధికారికంగా ఎటువంటి ఆదేశాలు మాకు రాలేదని సెక్రటరియట్లో మాకు ఉన్నతాధికారులు తెలియజేయడం జరిగింది. తిరిగి ఇదే విషయాన్ని మళ్ళీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక ప్రభుత్వంలో కీలక నేతను కలిసి మళ్ళీ ఉద్యమకారుల అంశాన్ని మరోసారి ఆ నేతకు వివరించగా తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తీసుకొని దీన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తే సరిపోతుంది, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని సదరు పెద్ద మనిషి మాకు హామీ ఇవ్వడం జరుగుతుంది. అయితే తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇచ్చినటువంటి నీళ్లు, నిధులు, నియామకాల కోసము ఏ విధంగానైతే రాజకీయాలకు అతీతంగా సకల జనులందరూ ఎవరికి వారుగా ప్రజాస్వామ్యబద్ధంగా వేదికలు, వందలాది జేఏసీలు, ఫోరంలు ఏర్పడి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అదే క్రమంలో తెలంగాణ సాధించిన అనంతరము తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసము, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరుల కుటుంబాలను ఆదుకోవడం కోసము ప్రభుత్వము ఒక కార్యాచరణను, ప్రభుత్వ విధానపరమైనటువంటి పాలసీని ప్రకటించాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. ప్రధానంగా
ఏ విధంగానైతే మా ఉద్యమకారుల సంక్షేమ సమితి ప్రధానంగా ఉద్యమకారుల కంటే ముందుగా ప్రాణత్యాగం చేసినటువంటి అమరులున్న కుటుంబాలను గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ విధంగానైతే ఆదుకున్నదో, మిగిలినటువంటి ఏ అంశాలైతే అమరుల కుటుంబాలకు ఇంకా న్యాయం జరగాల్సి ఉందో ఆ అంశాలను కూడా ఈ ప్రభుత్వము పరిగణలోకి తీసుకొని సానుకూలంగా స్పందించి వారికి న్యాయం జరగాలని ఈ సందర్భంగా మొదటి ప్రాధాన్యతగా మా సమితి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఏ విధంగా అయితే రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమకారులకు సంక్షేమం కోసం ముందుకు పోతున్నామో, మిగతా ఉద్యమకారుల సంస్థలు సంఘాలు కూడా సుదీర్ఘకాలంగా ఉద్యమకారుల సంక్షేమం కోసము ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు కూడా కార్యాచరణతోటి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం జరుగుతున్నాయి. అయితే ఏ విధంగానైతే దారులు వేరైనప్పటికీ వందలాది జేఏసీలన్నీ కలిసి కూడా, వందలాది వేదికలు ఫోరంలు కలిసి కూడా ఏ విధంగా తెలంగాణ సాధించుకున్నాయో, ఇప్పుడు ఉద్యమకారుల సంక్షేమానికి కోసము, హక్కుల సాధన కోసము ఇప్పుడున్నటువంటి ఉద్యమకారుల సంక్షేమ సంఘాలు కానీ, సంస్థలు కానీ, ఉద్యమ వేదికలు, ఫోరంలు అన్నీ ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వానికి ఐక్యతను చాటే విధంగా ఉండాలి. ఎవరు దారులు ఎటువైపు ఉన్నప్పటికీ అందరి లక్ష్యము ఉద్యమకారులకు మంచి జరగాలి, వాళ్ళ సంక్షేమం జరగాలన్నదే అందరి లక్ష్యం ఒకటే. కాబట్టి దయచేసి మిగతా ఉద్యమ సంస్థ మిత్రులు, మిగతా ఉద్యమ సంఘాల మిత్రులందరూ కూడా ప్రభుత్వానికి సానుకూలంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మన ప్రభుత్వం యొక్క దృష్టిని తీసుకుపోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఒకరి మీద ఒకరు ఎటువంటి విమర్శలు చేసుకోకుండా ఉద్యమకారుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోవడానికి అందరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా అందరూ కృషి చేస్తారని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సంక్షేమ సమితి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందో, మీరు ప్రకటించినటువంటి అంశాలు, హామీలు, 6 గ్యారంటీ పథకాలలో భాగంగా 250 గజాల స్థలాన్ని ప్రధానంగా ప్రభుత్వము పరిశీలించి వెంటనే దాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర క్యాబినెట్, అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా జరుగుతున్న సందర్భంలో దానికి ఒక కార్యాచరణ తీసుకొని ప్రభుత్వము ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, ఉద్యమకారులు గుర్తించడానికి ప్రభుత్వ పరంగా రాజ్యాంగబద్ధంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా తెలంగాణ సాధనలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా తెలంగాణను సాధించడానికి ముందుకు వచ్చాయి. ఆ క్రమంలో భాగంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రతిపక్షాలు, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఉద్యమకారులకు నైతిక మద్దతు తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉద్యమకారుల పట్ల స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా మాకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితికి అవకాశం కల్పించినటువంటి వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్, ఈ ఛానల్ చైర్మను, నా మిత్రుడు సీనియర్ జర్నలిస్టు తానాజీ పాటిల్ గారికి, అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా మాకు ప్రభుత్వానికి దృష్టి ప్రయత్నం చేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టు నా మిత్రుడు నెల్లూట్ల రాధా మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.